నెల్లూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగ విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఉద్యోగ విజయోత్సవ సభను ప్రారంభించారు. జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన 106 మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ విద్యార్థి ఉన్నతికి దగ్గరదారి ఉండదని, కేవలం హార్డ్ వర్క్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. పార్ట్ టైం లెక్చరర్ స్థాయి నుండి నేటి స్థితికి కారణం కేవలం హార్డ్ వర్క్ అన్నారు. ఇప్పటికీ ప్రతిరోజు 18 గంటలు కష్టపడతానన్నారు. పరిశ్రమలు స్థాపిస్తేనే యువతకు భవిష్యత్తు అని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నా పాలిటెక్నిక్ కాలేజీలో ఎవరైతే చదివారో పిల్లలు 95% ఉద్యోగాలు వచ్చినాయి. 95% ఉద్యోగాలు వచ్చే విధంగా చేసిన ఈ యొక్క పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ అధ్యాపకులందరినీ అభినందిస్తూ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. నెల్లూరులో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. అంటే రూరల్లోకి వచ్చి నెల్లూరు సిటీలో, నెల్లూరు రూరల్లో ఒక మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఉంది. నెల్లూరు జిల్లాలో మొత్తం 5 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి కానీ, లేదా వ్యాపారం రావాలని. ఈరోజు ఇక్కడ చదివిన వాళ్ళలో 95%కి డిఫరెంట్ కంపెనీస్లో జాబ్స్ వచ్చే విధంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ చేశారు. వాళ్ళు నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇక్కడ బిల్డింగ్స్ యాక్చువల్గా డెమాలిషన్ స్టేజ్కి వచ్చినాయి, అన్నీ కాస్త దెబ్బతిన్నాయి. దాని మీద కొత్త బిల్డింగ్ కావాలని యాక్చువల్గా ప్రపోజల్ పెట్టారు. దాన్ని ఆ కన్సర్న్ మంత్రితో యాక్చువల్గా నేను డిస్కస్ చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మంచి ప్లేస్ ఉంది పాలిటెక్నిక్ కాలేజీలో. ఆ పిల్లలకి యాక్చువల్గా ప్లే గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేస్తాను, అది మున్సిపల్ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తానని ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశిస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు రేపే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఆ పిల్లలకు కావాల్సిన ప్లే అంటే స్పోర్ట్స్ కావాల్సిన ఏదైతే కావాలో వాటికి యాక్చువల్గా ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఈరోజు అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మనకు. నెల్లూరు సీ కోస్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో సీ కోస్ట్, నెల్లూరులో సీ కోస్ట్ ఉంది. అనేకమైన కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు. ముఖ్యమంత్రి గారు అయితే మనకున్న 994 కిలోమీటర్ల సీ కోస్ట్ మొత్తం ఇండస్ట్రీస్ పెట్టాలని అనేక విధాలుగా దేశ విదేశాల నుంచి కంపెనీని ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళని ఆఫర్ చేయటం ఏంటంటే వాళ్ళకు కొంత సబ్సిడీ ఇస్తామని, ఎలక్ట్రిసిటీలో కావచ్చు, వాటర్ కనెక్షన్స్ కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, లేదా జిఎస్టీ లాంటి దాంట్లో ట్యాక్స్ రిడక్షన్ ఇవ్వటం. స్టేట్ జిఎస్టీ ఇస్తే స్టేటే కట్టాలా. ఇట్లా అనేక కంపెనీలని దేశ విదేశాల నుంచి యాక్చువల్గా ఈరోజు ఇన్వైట్ చేస్తూ, గత ప్రభుత్వంలో వచ్చిన చెడ్డ పేరు అంటే గత ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయలేవాళ్ళు, ఇండస్ట్రీస్ని వదిలేశారు. ఇండస్ట్రీస్ రాకుంటే యువతకు ఉద్యోగాలు, యువతకు భవిష్యత్తు ఉండదు. యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఇండస్ట్రీస్ రావాల్సిందే. ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం ఏ దేశం ఎప్పుడు బాగుపడదు. అందుకని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ మీద మోర్ ఫోకస్ చేశారు. యువ నాయకుడు లోకేష్ గారు కూడా దాని మీదే ఫోకస్ చేస్తూ అనేక దేశ విదేశాల నుంచి ఐటీ కంపెనీలు కావచ్చు, హార్డ్వేర్ కంపెనీలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన నెల్లూరుకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఎందుకంటే లాంగ్ సీ కోస్ట్ ఉంది. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చేస్తాం. ఈ పక్కనే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మన కలెక్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడో మూసేశారు, చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. ఆ రైతులకి దాంట్లో మెంబర్స్కి సుమారుగా 28 కోట్లు చెల్లించాలంట. ప్రభుత్వానికి 120 కోట్లు చెల్లించాల. ముఖ్యమంత్రి గారు మొన్న ఒకటే చెప్పారు. ఏం చెప్పారంటే ఆ 28 కోట్లని ఏపీఐఏసి వాళ్ళని కట్టమని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కట్టేస్తే 120 కోట్లు మేము రైట్ ఆఫ్ చేస్తాము. అక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ చేయమన్నారు, ఎంఎస్ఎంఈలు ఎంతగా అంటే అది దాదాపు ఒక పెద్ద సైటు, దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టుగా, 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టుగా అక్కడ యాక్చువల్గా సాఫ్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ ఉండే కాదు. ఆ విధంగా యాక్చువల్గా 3 రోజుల క్రితం కలెక్టర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఆదేశించారు. రామనారాయణ గారు కూడా అది చాలా బాగుందన్నారు. అదేవిధంగా సీనియర్ మంత్రులు పాలిట్ బ్యూరోలో చంద్రమోహన్ గారు కూడా బాగుందన్నారు. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము.
దాన్ని కూడా వీలైనంత తొందరలో ఆ రైతుల యొక్క సమస్యలని ఎవరైతే అంటే అది సొసైటీ ఫామ్ చేసేటప్పుడు వాళ్ళు పెట్టారు, గవర్నమెంట్ పెట్టారు పెట్టుబడి, దానికి సంబంధించేసి గవర్నమెంటే దాన్ని టేకప్ చేసి, గత ప్రభుత్వం అయితే వాళ్ళు తీసేసుకొని ఇది నుడా తరఫున గోదావరి తరఫు తీసుకొని లేఅవుట్ చేసి అమ్మాలనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, అలా అమ్మొద్దు, గవర్నమెంట్లోనే ఉంచండి, గవర్నమెంట్లోనే ఉంచి అక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ పార్కు డెవలప్ చేయమన్నారు. సాఫ్ట్ ఇండస్ట్రీస్, పొల్యూటెడ్ కాదు, అది కూడా చేస్తాం. అది కూడా చేయటం వల్ల ఇలాంటి పాలిటెక్నిక్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ఉంటే వాళ్ళకు కూడా అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తూ మరొకసారి ఇంత ఘన విజయాన్ని సాధించిన ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపకుకి నేను ఒకసారి అభినందిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు. శ్రీ పొంగూరు నారాయణ గారు, కార్పొరేటర్ సుజాత గారు, అండ్ మై డియర్ కొలీగ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో జీపీటీ నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు 1961లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇక్కడ 4 బ్రాంచెస్ ఉన్నాయి: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్. ఇక్కడ స్టూడెంట్స్ నియర్లీ 500 మెంబర్స్ ఉన్నారు సార్. దీనిలో 100 మెంబర్స్ వరకు గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత ఇక్కడ మా కాలేజీలో 100% కూడా ప్లేస్మెంట్ రావడానికి చాలా స్కోప్ ఉందండి. ఈ ఇయర్ ఈ కాలేజ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్కి మేము వెళ్తున్నాము. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి ఎన్బిఏకి వెళ్తున్నామండి. తర్వాత ఈ కాలేజీ బిల్డింగ్ అని చూసినట్లయితే 1961లో స్టార్ట్ అయింది. అప్పట్లో 1960sలో వచ్చినటువంటి బిల్డింగ్స్ అన్నిటికీ కూడా న్యూ బిల్డింగ్స్ని గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మేము కూడా ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపించాము, అది గవర్నమెంట్లో ఉంది, త్వరలో న్యూ బిల్డింగ్ శాంక్షన్ అవుతుందని సి బ్లాక్. దానికి మినిస్టర్ గారు సహకరించవలసిందిగా సభాముఖంగా కోరుతున్నాం సార్. ప్రజెంట్ బిల్డింగ్ ఏమో డైలాటెడ్ కండిషన్లో ఉంది సార్. తర్వాత ఇమ్మీడియట్గా రిపేర్స్ కావాల్సింది. వర్షాకాలం వచ్చిందంటే చాలా స్లాబ్ నుంచి వాటర్ లీకేజ్ అవ్వడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ కానీ సిస్టమ్స్ చాలా డ్యామేజ్ అవుతా ఉన్నాయి సార్. కాబట్టి దీనికి రిపేర్స్కి సంబంధించి కూడా మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం సార్. ఈ విషయంలో మాకు మినిస్టర్ గారు సహకరిస్తామని ఆశిస్తున్నామండి. తర్వాత 21లో వచ్చినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వలన ఈ ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, తర్వాత సిస్టమ్స్ అన్నీ కూడా చాలా స్పాయిల్ అయిపోయినాయి. లైబ్రరీ బుక్స్ అయితే 100% కూడా స్పాయిల్ అయిపోయినాయి అండి. ఈ ఎంబీఏ గురించి న్యూ లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎవరి దగ్గర అయినా దాతలు ఎవరైనా ఉన్నా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కూడా మేము బుక్స్ని కలెక్ట్ చేసుకుని లైబ్రరీని గ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సార్. సో ఈ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi Nilor, please subscribe to N3 TV. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.